చొరక వేశారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు గైర్హాజరైతే చట్టం దాని పని అది చేసుకుపోతుందని ఆయన అన్న తర్వాత ఒకసారి పాత కాగితాలు తిరగేస్తే కనీసం 60 రోజులు కనుక 60 ఆబ్సెంట్ అయితే వాళ్ళని మరి దానికి సంబంధించి ఏవో కొన్ని శిక్షలు ఉన్నాయట కదా, అంటే చట్టపరంగా తీసుకునే చర్యలు ఏవో ఉన్నాయట కదా తులసిరెడ్డి గారు, మీకు వాటికి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా గట్టిగా చొరకేశారు. ఆయన ఏమన్నా డిస్క్వాలిఫై చేసే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా ఒకవేళ ఇఫ్ ఈ కీప్స్ ఆన్ కంటిన్యూయింగ్ ద సేమ్ యాటిట్యూడ్? అంటే నేను అనుకోవడము సంతకాలు పెడతారు వచ్చి అసెంబ్లీకి లోపలికి రాకుండా బయట వచ్చేసి పుస్తకం ఉంటుంది. బహుశా పుస్తకంలో ఈ 60 రోజుల లోపల సంతకాలు పెట్టిపోతారు. అండ్ డెఫినెట్గా అది డిస్క్వాలిఫికేషన్ మరి కానీ సంథింగ్ యాక్షన్కి వచ్చేసి తీసుకోవడానికి అవకాశం ఉంది స్పీకర్కు. మరి అది డిస్క్వాలిఫికేషన్ స్థాయిలో పోతుంది లేదు నేను కూడా పూర్తిగా తెలియదు, కానీ స్పీకర్ గారికి మాత్రము చర్య తీసుకునే యాక్షన్ పవర్స్ ఉన్నాయి. కాబట్టి నేను అనుకోవడము సంతకం పెట్టచ్చు, అంటే హాజరైనట్టుగా అంతే, లోపలికి రాకుండా బహుశా అది చేయొచ్చు. ఇంకా బడ్జెట్కు సంబంధించి సరే ఓవరాల్గా జనరల్గా కేంద్ర బడ్జెట్తో పోలిస్తే రాష్ట్ర బడ్జెట్కు అంత విశ్వసనీయత ఉండదు. అంటే ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ ఆడ బడ్జెట్కు రివైజ్డ్ బడ్జెట్కు యాక్చువల్ బడ్జెట్కు బాగా తేడా ఉంటుంది. బడ్జెట్కు యాక్చువల్ బడ్జెట్కు కొన్ని వేల కోట్లు తేడా ఉంటుంది. కాబట్టి బడ్జెట్లో చూపిస్తారు కేటాయింపులు, ఫైనల్గా వచ్చేసరికి ఖర్చు ఏమి ఉండదు. ఇక్కడ కూడా ఆ విధంగా వచ్చేసి ఈ బడ్జెట్ తీసుకుంటే దానికి పెద్ద విశ్వసనీయత ఉందని అనుకోవడం లేదు. ఎందుకు ఆ విధంగా అంటున్నా అంటే ఇప్పుడు వీళ్ళు 2,94,000 కోట్ల రూపాయలు ఏమి చూపించారు అంటే ఓవరాల్ సంవత్సరానికి. అంటే రూపాయి రాక రూపాయి పోక, రూపాయి పోక అనేది 2,94,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు సంవత్సరానికి. రూపాయి రాక వస్తేనే కదా రూపాయి పోక చేసేది. రూపాయి పోకంతా కేటాయింపులు, ఆ శాఖ కింద ఆ శాఖ కింద ఆ శాఖ కింద ఆ స్కీమ్ కింద ఆ స్కీమ్ కింద అని కేటాయిస్తారు. కానీ దీనికి డబ్బులు వచ్చేసి రూపాయి రాక రావాలి. కాబట్టి రూపాయి రాక వస్తేనే రూపాయి పోకకు చేస్తా అనుకుంటుంది. ఇక్కడ రూపాయి రాకకు రూపాయి పోకకు చాలా గ్యాప్ ఉంటుంది నా అభిప్రాయం. ఇక్కడ 2,94,000 కోట్ల రూపాయలు రూపాయి పోక చూపిస్తారు కల్లా అప్పుతో సహా రూపాయి రాక అంటే కేంద్రం నుండి రాష్ట్రం నుండి ట్యాక్సెస్, నాన్ ట్యాక్సెస్, గ్రాంట్స్, అప్పులు, గ్రాంట్స్ ఇవన్నీ కలిసి ప్లస్ అప్పులు కలిసి ఆ మటుకు రావాలా. కానీ నాకు తెలిసి దాదాపు ఒక 50,000 కోట్ల రూపాయలు గ్యాప్ వస్తుంది అప్పులతో కలుపుకొని కూడా. ఇది అప్పులు వచ్చేసి 91,443 కోట్ల రూపాయలు. అదే అప్పులే అబ్నార్మల్. ఈ ఒక్క సంవత్సరానికే అప్పులు చూపించింది 91,443 కోట్లు చూపించారు. ఈవెన్ అది కలుపుకున్నా కానీ మొదటి 6 నెలలకు మనం వచ్చిన రాబడి చూస్తే 68,000 కోట్ల రూపాయలు. మొత్తము రాష్ట్ర ప్రభుత్వానికి మొదటి 6 నెలల్లో 68,000 కోట్ల రూపాయలు. దాంట్లో జిఎస్టీ 23,541 కోట్లు, రిజిస్ట్రేషన్ స్టాంప్స్ వచ్చేసి 3,979 కోట్లు, సేల్స్ ట్యాక్స్ 8,587, ఎక్సైజ్ 8,079, కేంద్ర పన్నుల వాటా 14,504 కోట్లు, గ్రాంట్లు కేంద్రం నుండి 4,845 కోట్లు, నాన్ ట్యాక్సెస్ 2,292 కోట్లు, ఇతర పన్నులు 2,442 కోట్లు. అన్నీ కలిపి కేంద్రము రాష్ట్రము అన్నీ కలిపి 68,000 కోట్లు. మరి వచ్చేసి ఇంకా ఈ మిగతా 6 నెలలకు కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాం. కొన్ని 80,000 కోట్లు వేసుకున్నా కానీ దాదాపు వచ్చేసి 1,48,000 కోట్లే అప్పు కాక అవుతుంది. కానీ మరి అప్పు వచ్చేసి 91,443 కోట్లు కలుపుకున్నా కానీ ఇంకా వచ్చేసి 54,000 కోట్లు వచ్చేసి గ్యాప్ ఉంటుంది. కాబట్టి కేటాయింపులకు రేపు వచ్చేసి యాక్చువల్ ఇంప్లిమెంటేషన్కు చాలా ఉంటుంది. కేటాయింపులలో సగం కూడా చేయలేకపోవచ్చు, కొన్ని చేసినట్టు వచ్చేసి ఇంప్లిమెంటే కాకపోవచ్చు. అది కాబట్టి దీనికి పెద్ద విశ్వసనీయత ఉంది అనుకోవడం లేదు. కేటాయింపులు చూస్తేనే మురిసిపోవాల్సిన అవసరం లేదు. రెండవది కొన్ని దాంట్లకు కేటాయింపులే చేయలేదు. కేటాయింపులు చేసిన వాటికే పరిస్థితి ఉంది, కొన్ని దాంట్లకు కేటాయింపులే చేయదు. ప్రధానంగా వచ్చేసి మిగతానే కనుక్కున్నాను సూపర్ 6కు వచ్చేసి అది లాస్ట్ ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చడానికి ప్రధానమైనటువంటి విషయం. అది ఆ సూపర్ 6లో దాదాపు వచ్చేసి మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణము దాని ప్రస్తావనే లేదు, ఊసే లేదు. కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో నాకు తెలిసి ఉచిత బస్సు ప్రయాణం ఊసే లేదు. రెండవది ఆడబిడ్డ నిధి లేదా మహాలక్ష్మి పథకం 19 నుండి 59 సంవత్సరాల లోపు ఉండే ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, దాని ప్రస్తావనే లేదు.
కాబట్టి మహిళలకు సంబంధించి ఈ రెండు మోసం చేసినట్టే ఈ సంవత్సరానికి. ఇంకా నిరుద్యోగ వృత్తి యువతకు టోటల్గా వచ్చేసేసి మోసం చేసినట్టు, దాని ప్రస్తావనే లేదు. తల్లికి వందనం కొంతగా చూపించారు, కానీ పార్షియల్గానే ఇంప్లిమెంటేషన్ అవుతుంది. అట్లా సంఖ్యన్న తగ్గాలా, లేకుంటే అమౌంట్ అన్నా తగ్గించాలా. అదేవిధంగా అన్నదాత సుఖీభవ రైతులకు అది కూడా ఇంప్లిమెంటేషన్కు కావాల్సినంత డబ్బులు కేటాయించలేదు. అది కూడా సంఖ్యన్న తగ్గించాలా, అమౌంట్ అన్న బట్ తగ్గించాలి. గవర్నమెంట్ క్లెయిమ్ చేసింది కదా తులసిరెడ్డి గారు, ఏమని అంటే వ్యవసాయ రంగానికి మేము విపరీతమైన ప్రాధాన్యం ఇస్తున్నాం అని చెప్పేసి, అంటే ఫిగర్ కూడా చాలా బలంగా చూపించింది. అదే ఇప్పుడు అన్నదాత సుఖీభవకు వీళ్ళు చూపించింది 4,500 కోట్లు, కానీ 53.58 లక్షల మంది రైతులకు కావాల్సింది 20,000 చొప్పున 10,717 కోట్ల రూపాయలు. వాళ్ళు చూపించిన ప్రకారమే 4,500 కోట్లు ఆ ఒక్క స్కీమ్కు, కానీ కావాల్సింది 10,717 కోట్లు. కాబట్టి దాదాపు సగానికంటే తక్కువగా ఉంది. కాబట్టి సంఖ్యన తగ్గాల, రైతుల సంఖ్యన తగ్గాల. అమౌంట్ వచ్చేసి 20,000లో 20,000 కాకుండా 10,000 8,000 ఇవ్వాల్సి వస్తుంది. ఈ సంవత్సరాన్ని చెప్తున్నాను, నెక్స్ట్ ఇయర్ కథ మళ్ళీ వేరు. ఎలా ఇస్తారు? కాబట్టి దీంట్లో సూపర్ 6 పథకాల్లో చాలా మటుకు వచ్చేసి చూపలేదు. కాబట్టి విశ్వసనీయత అనేది మాట తప్పిన ప్రభుత్వంగా, విశ్వసనీయత కోల్పోయిన ప్రభుత్వంగా అనుకోవాల్సి వస్తుంది. మీ అంచనా ఏంటి డాక్టర్ తులసిరెడ్డి గారు? అంటే కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే ఇవన్నీ మేము చేయగలమనే ధోరణిలో నిన్న రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడింది. లేదు, జనరల్గా వచ్చేసి అన్ని ప్రభుత్వాలు కూడా కొంత ఎక్స్ట్రా చూపిస్తాయి. దీంట్లో మీరు చెప్పినట్లు వాళ్ళు రాబడి వచ్చేసి దాదాపు అన్నింటిలో కూడా దాదాపు 20-30% ఎక్స్ట్రా చూపించారు. కానీ 6 నెలలు మనం చూసినాం కాబట్టి ఆ 6 నెలల్లో మనం కంపేర్ చేయాలి. పోయిన 6 నెలల్లో ఏమొచ్చింది, ఇప్పుడు 6 నెలల్లో వచ్చింది అనేది యాక్చువల్గా ఉంటుంది. అలా కాకుండా గతానికంటే గత బడ్జెట్ కంటే ఇంత పర్సెంటేజ్ పెంచినామని చూపడం జనరల్గా ఒక 10% 15% చూపిస్తారు. కానీ యాక్చువల్గా వచ్చేసి అనేది మనం ఆలోచిస్తే ఈ 6 నెలలకు 68,000 కోట్లు కాబట్టి ఆడికి నేను సెకండ్ సెమిస్టర్లో 80,000 కోట్లు వేసినా. 68,000 కోట్లు నుండి 12,000 కోట్లు ఎక్కువ వేసినా కానీ 1,48,000 కోట్లు. కాబట్టి 1,48,000 కోట్లు 91,443 కోట్లు అప్పులు కలుపుకున్నా కానీ ఇది వచ్చేసి ఇంకా 54,557 కోట్లు వాళ్ళు చూపించిన దానికి తక్కువగా వస్తుంది. కాబట్టి డెఫినెట్గా వచ్చేసి ఏదో ఒక పథకాలు కొత్త కోయాల్సిందే, ఏదో ఒక శాఖలో కొత్త పెట్టాల్సిందే. రెండో అంశానికి సంబంధించి నిన్న రేంజ్ డిఐజీ మాట్లాడారు, చూశారు కదా. విదేశాల్లో అయితే ఈ ఉరిశిక్షలు ఉంటాయి, ఇట్లాంటి అరాచకాలకి గల్ఫ్ కంట్రీస్తో అయితే రాళ్లతో కొట్టి చంపుతారు. మనం ఆ స్థాయిలో కాకపోయినా తీవ్రమైన చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? దీంట్లో కూడా డాడ్జీ చేసే ప్రమాదం ఏమన్నా కనిపిస్తుంది? మొత్తం మీద సోషల్ మీడియా అనేది రెండు వైపులా పదును గల కత్తిలాంటిది అయిపోయింది. నాణ్యానికి బొమ్మ బొరుస అన్నట్లు కొన్ని ఉపయోగాలు ఉన్నాయి, కొన్ని వచ్చేసి తీవ్రమైనటువంటి అనర్థాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనము రాను ఉపయోగం కంటే ఈ యొక్క అనర్థాలు ఎక్కువైపోయి వ్యక్తిత్వ హనకు పాల్పడము ఇది ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఉన్న చట్టాల పరిధిలోనా సరే తీసుకోవాలి. మనం వచ్చేసి అక్కడ చట్టాలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు, మన చట్టాల ప్రకారమైన యాక్షన్ తీసుకోవాలి. మిగతా వాళ్ళకి వచ్చేసి కొంత భయం లేకుంటే, భయం అంటే మనం వచ్చేసి చట్ట పరిధిలోనే భయం. మనం ఏమి వచ్చేసి భావ ప్రకటన స్వేచ్ఛకు అని సోషల్ మీడియా అని చెప్పేసి ప్రధానికి మళ్ళా అదొక సాకు చూపి అందరినీ వేసే పరిస్థితి ఉండకూడదు. దాంట్లో కూడా ఉంటాయి. ఇప్పుడు విద్య వద్దు, మద్యం వద్దు అని అన్నాను అనుకోండి, అది వచ్చేసి ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైనదే, కానీ అది సోషల్ భావ ప్రకటన స్వేచ్ఛ కిందకే వస్తుంది. ఇప్పుడు తల్లికి వందనం నిల్, తండ్రికి ఇంధనం ఫుల్ అంటాము. దానికి ప్రభుత్వానికి వచ్చేసి కొంత మద్యం పాలసీ మీద ఇబ్బంది అవుతుంది. కానీ దాన్ని సోషల్ మీడియాలో పెట్టారని చెప్పేసి యాక్షన్ తీసుకుంటా ఉంటే కుదరదు. కానీ కొన్ని వచ్చేసి చాలా తీవ్రమైన నేరాలు. రైట్. ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, చూశారు కదా డాక్టర్ తులసిరెడ్డి గారి విశ్లేషణ. 1,40,000 ఏది ఇన్ యాంటిసిపేషన్ 80,000 కోట్లు రాబడి వస్తుంది అనుకున్నా కూడా వచ్చేది 1,40,000 చిల్లరే చూపించింది 2.94 లక్షల కోట్లు. వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, నైన్టీ టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు మొదటిగా వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభకు రావట్లేదు, చర్యని తీసుకోవచ్చా అంటే పెద్దలు డాక్టర్ తులసిరెడ్డి గారు చెప్పినట్టు సాంకేతికంగా దొరకలేండి. వీళ్ళు సాంకేతికంగా దొరకకుండా
వాళ్ళ స్థితప్రజ్ఞులుగా తప్పించుకుంటారు. కాకపోతే ఇప్పుడు శాసనసభ ఉన్నది శాసనసభ్యుల్ని ప్రజలు, శాసనసభ్యులు కావచ్చు లేదా పార్లమెంట్ సభ్యులు ప్రజలు ఎన్నుకుని చట్టసభలకు పంపించేది, చట్టాలు చేయమని, చట్టాల మీద చర్చ చేయమని, ప్రజల సాధక బాధకాల మీద చర్చించమని, వారికి దిశానిర్దేశం చేసి అతి కీలకమైనటువంటి చట్టాలు చేయడంలో పాత్ర పోషించమని పంపిస్తున్నారు. అంతేగాని వాళ్ళ నియోజకవర్గంలో ఏదో ఎస్ఐలు, సిఐలు పోస్టుల్లో పైరువీలు చేసుకోమనో, లేకపోతే ఇసుక, మద్యం రకరకాల చేదోర్చమనో, లేకపోతే అహంకారపూర్తిగా డాంబికాలు పోమని కాదు కదా ప్రజలు ఎన్నుకుంటుంది. సో మీకు ఇచ్చినటువంటి విద్యుత్ ధర్మాన్ని, ప్రజలు ఇచ్చిన విద్యుత్ ధర్మాన్ని మీరు విస్మరించి చట్టసభలకి ఎందుకు వెళ్ళాలంటున్నారు? ఒకే ఒకటి కారణం, మీకు ప్రభుత్వం మీద అలక లేదు, ప్రభుత్వం మీద కోపం లేదు. మీ అలక, కోపం, ఆగ్రహం లేకపోతే అహంకారం అంతా ప్రజల మీద చూపిస్తున్నారు. ఎందుకంటే వైసీపీ పార్టీకి ఓవరాల్ గా ప్రభుత్వం మీద ఆగ్రహం, కోపం ఉందనుకోండి, శాసన మండలికి కూడా వెళ్ళకూడదు. శాసన మండలికి వెళ్తూ శాసనసభకు నేను వెళ్తున్నానంటే కేవలం ఒకటే అహంకారం. నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే నా మిగతా 10 మంది సభ్యులతో నేను వస్తాను, లేకపోతే 10 మంది రానేవనో నేను రాను అంటే అహంకారం కాదా? ప్రజలు ఇచ్చినటువంటి నీకు పులివెందుల ఎమ్మెల్యేగా మిమ్మల్ని లేకపోతే వేరే వేరే ఎమ్మెల్యేలని ఎన్నుకొని పంపించింది చట్టసభలు చేయమని, కానీ మీ అహంకారాలకు పోమని కాదు కదా. మీ అహంకారాలకి, డాంబికాలకి వేదిక శాసనసభ కాదు కదా. ప్రజాస్వామ్యంలో ఈ అసెంబ్లీ గారి, పార్లమెంట్ గారి దేవాలయం. మీకు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని మీరు అనుసరించి ఫాలో అవ్వాలా వద్దా? అంతేగాని మీ యొక్క, నా అంతట సూర్యుడు మగవాడిని ధీరుణ్ణే మీరు ప్రధాన ప్రతిపక్ష హోదాకి ఎవరా అంటే ప్రజల మీద మీరు కోపం చూపిస్తారు. అది ప్రభుత్వం మీద కాదు, ప్రజలు నాకు ఇవ్వలేదు, ప్రజలు దూషిస్తున్నారు. ప్రజలు ఇవ్వని దానికి, ఇచ్చిన దానికి సరిపెట్టుకున్నా ఇవ్వని దాని గురించి నువ్వు పేచీలు పెట్టి చేయటం ఎంతవరకు కరెక్ట్? పైపెచ్చు శాసన మండలికి వెళ్తారు, మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు కదా, మళ్ళీ ఉభయ గోదావరి జిల్లాల్లోనూ, కృష్ణా గుంటూరులోనూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీ చేయము, ఏంటంటే ఏదో పెద్ద లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చేది. మళ్ళీ విజయనగరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు పోటీ చేస్తాం. ఆ క్యాండిడేట్ కూడా నాయుడు గారు పేరు అనౌన్స్ చేశారు. ఒక జిల్లాలోనేమో శాంతి భద్రత సమస్య, పోటీ చేయరా, ఇంకో జిల్లాలోనేమో మీకు ఓకేనా? ఏంటి అసలు, ఏంటి అగమ్య గోచరం? వైసీపీ పార్టీకి ఏదైనా మతి గాని ఉందా లేదా? ఏం చేస్తున్నారు మీరు అసలు ఈ యొక్క వైఖరి? శాసన మండలికి వెళ్తారు, శాసనసభకి వెళ్ళాం, విజయనగరం ఓకే, గోదావరి జిల్లాలో నాట్ ఓకే. అసలు మీరు రాజకీయ పార్టీగా అసలు మీరు ఉండాలా అక్కర్లేదా నిర్ణయం తీసుకోండి. ప్రజలు కూడా దీని మీద ఆలోచించాలి. అసలు ఒక అంశం మీద ఒక విధానం లేదు, రకరకాల విధానాలు పెట్టుకున్న పార్టీ అసలు ప్రజాస్వామ్యంలో ఉంటాక అర్హత ఉందా లేదా మీకు? మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని ఆల్రెడీ మీరు హైకోర్టులో కేసు చేశారు. నిన్న కూడా విచారణ జరిగింది, కేసు 4 వారాలు వాయిదా వేశారు. ఓ పక్క కేసు జరుగుతా ఉంటే మ్యాటర్ సబ్సిడైజ్ అయితే నాకు అదే కావాలని చెప్పి రాకుండా మానేది ఎంతవరకు విజ్ఞత? జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించాలి కదా. మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యింది, మీ యొక్క శాసనసభ్యులు కూడా మీరు శాసనసభను అనేది తొలిసారి శాసనసభ్యులు మీ దాంట్లో వాళ్ళకు కూడా కనీసం అవగాహన కలిగించినట్లేదు. మీరు వాళ్ళు కూడా కనీసం గుమ్మం ఇట్లే కేకనివ్వట్లేదు. మీరు ఎంతో ఇది అప్రజాస్వామికం కదా. మీరు దాన్ని ఒకసారి పునః పరిశీలించుకోవాలి. రెండో విషయం, ఓకే బడ్జెట్ విషయంలో ఓకే, మనకి తెలిసింది కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాము, అంకెలు వేరుగా ఉండొచ్చు. అయితే నేనేంటంటే సూపర్ 6 అంశంలో నేను చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ మా ప్రభుత్వం ఒకటి ఉచిత గ్యాస్ ఆల్రెడీ అమలు చేసేసింది. ఈ 4 మాసాలకు సంబంధించినటువంటి ముందస్తు పేమెంట్ కూడా గ్యాస్ ఏజెన్సీకి పే చేసేసింది, ఒకటి అమలు అయిపోయింది. రెండోది ఈ బడ్జెట్ లో కేటాయించి అన్నదాత సుఖీభావకి బడ్జెట్ కేటాయింపు చేశారు. అలాగే తల్లికి వందనం అది కూడా కేటాయింపు చేశారు. అలాగే మహిళలకి 1500 రూపాయలు ఇచ్చేదాన్ని కూడా 3500 కోట్లు కేటాయించారు. సరే, ఎక్కువ తక్కువ తులసిరెడ్డి పెద్ద తులసిరెడ్డి గారు చెప్పిన ఎక్కువ తక్కువ ఉండొచ్చు, దాన్ని కావాలనుకుంటే మళ్ళీ చేసి పెంచుకుంటారు. ఇందాక వారే చెప్పారు, ఆ వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటే కొంచెం మార్చుకుంటా ఉంటారు, చేసుకుంటారు. సో దాని తగ్గట్టు అసలు కేటాయింపులు చేశారు, ఎక్కువ తక్కువ ఉంటే సవరించుకుంటారు. ఇంకా 5వది ఉచిత బస్సు విషయం కూడా గౌరవ మంత్రి గారు ప్రశ్నకు స్పష్టంగా చెప్పారు, ఈ యొక్క క్యాలెండర్ సంవత్సరంలోనే అమలు చేస్తాము. ఆ రకంగా మేము దిశలో అధ్యయనం చేస్తాం. ఎందుకంటే దీని సమస్య ఏముందంటే వాసుదేవన్ గారు, ఇప్పుడు ఉచిత బస్సులు మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, కర్ణాటక తెలంగాణలో మొదలు పెట్టారు. ఇప్పుడు కర్ణాటకలో మొదలు పెట్టిన దాంట్లో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు జరిగిపోతున్నాయి, వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్ల మీద పడుతున్నాయి. ఇప్పుడు అక్కడ DCM
డిప్యూటీ సీఎం ఏమంటారు, నాకు అనేకమైన బిల్స్ వస్తున్నాయి, ఉచిత బస్సు వల్ల మహిళల నుంచి ఇబ్బందులు అవుతున్నాయి అన్నారు. అలాగే తెలంగాణ కూడా ఇబ్బందులు ఏమవుతుందంటే కొండనానికి ముందేస్తే ఉన్ననానికి ఊడిన పరిస్థితులు ఉంటున్నాయి. సో ఎందుకంటే ప్రభుత్వం దీన్ని 1 ఆలోచించుకోవాలి. దీనిలో గెయిన్ అయ్యే వర్గాలు ఉన్నాయి, తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునే వర్గాలు ఉన్నాయి. సో దీన్ని ఆలోచించి ఏ రకంగా పక్క రాష్ట్రాల్లో ఇబ్బందులు వస్తాయి, అటువంటి ఇబ్బందులు మన రాష్ట్రం రాకుండా, వారి యొక్క జీవితాలు చెదరవకుండా అటు మహిళలకి మంచి జరగాలి, దానికి ఉన్నటువంటి అనుబంధంగా ఉన్నటువంటి సమాజంలో వివిధ ఉపాధి అవకాశాలు పొందిన వాళ్ళు ఏదంటే మీకు ఇప్పుడు ఎట్లా ఉందంటే ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యిలాగా ఉంది మీ ప్రభుత్వానికి, కుటుంబ ప్రభుత్వం. దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామంటే పైసలు ఒక్కటే కాదు, సామాజిక పరంగా ఎదురయ్యే సమస్యలు కూడా, సవాళ్ళు కూడా మనం 2 రాష్ట్రాల్లో చూస్తున్నాం, కర్ణాటకలోను తెలంగాణలోను. మీరే కానీ తెలంగాణ మొండిగా అమలు చేస్తోంది. ఏదో ఒకటి మనం హామీ ఇచ్చాం, మీరు కూడా కట్టుబడి ఉండాలి కదా. పీపుల్ ఎక్స్పెక్టేషన్స్, మీకు ఓటేసిన వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు, మహిళలు ఉన్నారు. అది అమలు చేయమంటలే కదా గౌరవ మంత్రి గారు కూడా, ఐఎన్పిఆర్ మంత్రి గారు ప్రస్తుతం చాలా స్పష్టంగా చెప్పారు, ఈ క్యాలెండర్ ఇయర్ లోనే అమలు చేస్తా ఉన్నారు. అమలు కట్టుబడి ఉన్నాం. అంటే నేను మీ ఛానల్ ద్వారా ప్రజలు చెప్పేది ఏంటంటే, ఇటువంటి సాధక బాధకాలు ఉన్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఆటో డ్రైవర్లు ధర్నాలు చేస్తున్న వాళ్ళు అమలు చేస్తున్న రాష్ట్రాల్లో. సో అటువంటి సమస్యలు రాకుండా ఏ రకంగా అధిగమించాలని మనం అధ్యయనం చేయాలి. అందుకని గుడ్డెద్దు చేలో బట్టి చేసేసాం అనుకోండి, రేపు రాష్ట్రంలో ఆ సమస్య వచ్చింది అనుకోండి, ఏం చేశారా మీరు, పక్క రాష్ట్రాలు జరుగుతుంటే కనీసం మీరు అధ్యయనం చేయాలి కదా అని తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు అడుగుతారు. మా రాష్ట్రంలో చేసాం, అక్కడ వాళ్ళు చచ్చిపోతున్నారు, అది మీకు తెలుసు కదా, మీరేంటి గుడ్డెద్దు చేలో బట్టి చేశారని అంటారు. అందుకనే దాని మీద అధ్యయనం చేసి ఈ క్యాలెండర్ ఇయర్ లోనే అమలు చేస్తా ఉన్నాం, మళ్ళీ ఎప్పుడు అమలు చేస్తా అంటలేదు. అలాగే నిరుద్యోగ వృద్ధి గురించి కూడా మంత్రి గారు చెప్పారు, ఈ ఆర్థిక సంవత్సరం కాదు వచ్చే ఆర్థిక సంవత్సరం చూస్తాను కూడా స్పష్టం. సో ఎక్కడ దీనిలో ఎస్టిమేషన్లు లేవండి, మా ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది, ఏ రకంగా చేయాలి, ఎలా చేయాలో ముందుకు వెళ్తున్నాం. సరే బడ్జెట్ కేటాయింపుల్లో కొంచెం ఆదాయ వ్యయాలు ఎప్పుడు ఉండే, వారు చెప్పినట్టు ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి, దీన్ని సెట్ చేసుకుంటారు, వచ్చే ఆదాయానికన్నా ఎక్కువ కూడా చూపిస్తుంటారు. సో ఓవరాల్ గా అయితే సూపర్ 6 ఏదైతే రాష్ట్రం చెప్తుందో దానికైతే స్పష్టమైన రోడ్ మ్యాప్ కూడా ఇచ్చారని చెప్పి మాత్రం మీ ఛానల్ ద్వారా నేను తెలియజేసుకున్నాను. రైట్ దారా గోపి గారు, సరే బడ్జెట్ అంశం అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి చట్టం పట్ల ఆయనకున్న గౌరవం గురించి మాట్లాడుకున్నాం. ఈ సజ్జల భార్గవ ఆధ్వర్యంలో 40 టీములు పనిచేశాయి. డైరెక్షన్ అంతా అవినాష్ రెడ్డి గారు వారి పిఏ రాఘవరెడ్డి గారికి ఇస్తే, రాఘవరెడ్డి గారి నుంచి రవీంద్రారెడ్డి గారికి, వారు తమకు తోచిన ఒక అద్భుతమైన భాషలో సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, ఇవన్నీ చెబుతూ రేంజ్ డేజ్ ఏమన్నారంటే విదేశాల్లో ఉరిశిక్షలు వేస్తారు, గల్ఫ్ కంట్రీస్లో అయితే రాళ్లతో కొట్టి చంపుతారని. అంత తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్నా కూడా వైసీపీ తనని తాను జస్టిఫై చేసుకునే మార్గం, ఆ ప్రయత్నాన్ని మీరు ఎలా చూస్తున్నారు? వాసుదేవన్ గారు, ఈ సోషల్ మీడియా విషయంలో వైసీపీ ఒక్కదాన్ని వేరు చేయాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఈ భాష సోషల్ మీడియాలోనే కాదు, రాజకీయాల్లో కూడా భాష మారిపోయింది. రాజకీయాల్లోనే ప్రత్యర్థుల్ని విమర్శించుకోవడానికి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఇది ఇప్పుడే 2010 నుంచి కొద్దిగా స్లోగా మొదలయ్యి ఇప్పుడు 2024 నాటికి చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఎవడరా నువ్వు అనుకునే స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళు పొలిటీషియన్స్. సో ఇక సోషల్ మీడియాలో అంటే ఇక దానికి హద్దు లేకుండా పోయింది. చాలా వ్యక్తిత్వ హననాలు చాలా జరిగాయి. అన్ని పార్టీలు ఇంచుమించుగా అలాగే ఉన్నాయి. బీజేపీ ఒకటి కొంచెం తక్కువ ఉన్నట్టుంది. మిగిలిన పార్టీలు అయితే కమ్యూనిస్టులు కూడా కొద్దిగా తక్కువ ఉన్నారు. మిగిలిన పార్టీలు అయితే అన్ని కూడా ఏది తక్కువ లేదు, అన్ని అలాగే ఉన్నాయి. జనరల్ గా అంటే మీరు అన్నట్టు 2 పార్టీలు అండి, బీజేపీ కానీ కమ్యూనిస్టులు కానీ భాష విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటారండి. విధానపరంగా వాళ్ళు విమర్శలు చాలా తీవ్రంగా చేసుకుంటారు, కానీ వ్యక్తిత్వ హననాలకి ఆ 2 పార్టీలు, ఉభయ కమ్యూనిస్టులు కావచ్చు బీజేపీ కావచ్చు, వెళ్ళిన సందర్భాలు లేవు, ఉండవు కూడా భవిష్యత్తులో కూడా అని అనుకుంటున్నాను. వాళ్ళ కాదు, వాళ్ళు అంత దిగజారలేదండి. వాళ్ళు ఇంకా అంత దిగజారలేదని చెప్పుకోవాలి. వాళ్ళు దిగజారలేదు. మిగిలిన వాళ్ళు అయితే కంప్లీట్ గా దిగజారిపోయారు. రాజకీయ నాయకులు కానీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళిపోతున్నారు. పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళిపోయి వ్యక్తిత్వ హననం చేయడం, మహిళలను కించపరచడం, మహిళల ఫోటోలు పెట్టి వాళ్ళ ఫోన్ నెంబర్లు పెట్టి వీళ్ళకి కావాలంటే చూసుకోండి అని మాట్లాడడము, ఇట్లాంటివన్నీ చాలా జరిగాయి ఈ 10 ఏళ్లలో. అందుకని దాన్ని ఒక పార్టీ కోసం లింక్ పెట్టి చూడాల్సిన అవసరం లేదు. అన్ని పార్టీలు, ఈ 3 పార్టీల్లో జనసేన, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, ఈ 3 పార్టీలు కూడా తమ సోషల్ మీడియా వింగ్స్ మీద దృష్టి పెట్టాలి.
నీతులు చెప్పేటప్పుడు వాళ్ళని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని కంట్రోల్ చేసుకొని వాళ్ళకి ఇచ్చే పేమెంట్లు, సరే పేమెంట్లు ఎట్లాగో ఉంటాయి అనుకోండి, వాళ్ళ భాషని నియంత్రించుకోవాల్సిన అవసరం ఈ రాజకీయ పార్టీలకు ఉంది. లేకపోతే ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది చెప్పలేవు. మనం చాలా చూసాం. ఒక మాట గోపి గారు, వర్రా రవీంద్రారెడ్డి గారి భార్య ఆవిడ మాట్లాడారు నిన్న మీడియాతో మాట్లాడుతూ, అది కూడా చూద్దాం. తన భర్త ప్రాణానికి హాని ఉంది అని ఒకసారి ఆవిడేం మాట్లాడారో చూద్దాం. వర్రా రవీంద్రారెడ్డి గారి భార్య కళ్యాణి. అరెస్ట్ చేయలేదు అని చెప్పారు. ఈ రోజుకి ఇప్పటికి ఎలా ఇక్కడికి తీసుకొచ్చారు, కడప సీకేదిన పోలీస్ స్టేషన్కి. అంటే ఈ వారం నుంచి మా వారిని ఎంత హింసించారు, ఏం చేయాలనుకున్నారు, ఏం చేయబోతున్నారు. ఇలాగే ఈ డీజీపీ ప్రభుత్వం, ఈ గవర్నమెంట్ ఫాల్స్ గవర్నమెంట్ అండి. ఇంతవరకు పోలీసులు అంటే ఒక గౌరవం అని ఉండేది, ఈ రోజు అది కూడా మాకు పోయింది. ఇన్ని రోజులు అబద్ధాలు, డీజీపీ సార్తో సహా మేము అరెస్ట్ చేయలేదు అని అబద్ధాలు చెప్పారు. ఈ రోజు అలా ఇప్పటికి ఎలా తీసుకొచ్చారు ఈ స్టేషన్ దగ్గరికి. మేమైతే దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామండి. ఈ గవర్నమెంటే ఫాల్స్ గవర్నమెంట్ అండి. మా వారికి ఏదైనా జరిగితే మాత్రం డీజీపీ సార్ది, గవర్నమెంట్దే కారణం కదా. గోపి గారు ఆవిడ మాట్లాడింది, కళ్యాణి గారు మాట్లాడారు. ఆవిడ చెప్తున్నా, ఇప్పుడు పోలీసులు అయితే కొద్దిగా విస్తృతంగానే అరెస్టులు చేస్తున్నారు. ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో నందిగామలో ఒక గ్రామం మొత్తం అందరికీ నోటీసులు ఇచ్చారు. సో ఇట్లా చాలా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా అందుకే నేను ఇందాక చెప్పింది ఏంటంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్టులు చేస్తే, రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చాక తెలుగుదేశం యాక్టివిస్టులు తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు ఏం పెడుతున్నారో, జనసేన సోషల్ మీడియా వాళ్ళు ఏం పెడుతున్నారో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. సో పోలీసులు యాక్ట్ చేయాలనుకున్నప్పుడు అన్ని వైపుల నుంచి అందరి మీద చర్యలు తీసుకోవాలి. దీనికి ఒక చట్టము, ఒక నియంత్రణ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలకు చెప్పుకునేటప్పుడే అది చెప్పుకోవాలి. ఆ నియంత్రణలో వాళ్ళని ఉంచుకోవాలి. ఆ హద్దుల్లో వాళ్ళ కార్యకర్తలను పెట్టకుండా వదిలేస్తే రెచ్చిపోయే ఇట్లాంటి పనులు జరుగుతాయి. వర్రా రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది వస్తారు, ఇంకా చాలా మందిని మనం చూడాల్సి వస్తుంది, చాలా పోస్టులు. రైట్. జనసేన మెరుపుల్ మహేష్ గారు, భాష విషయంలో ఎలాంటి కంట్రోల్ ఉండాలి దానికి సంబంధించి మీ అధినాయకుడు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తుంటారు. కొద్దిగా మీ ప్రతినిధులు ఏమన్నా మాట్లాడిన తేడా పాడా వస్తే వెంబడే మీకు క్లాసులు కూడా ఉంటాయి. మీ వరకు మీరు కొంత నియంత్రణలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. తెలుగుదేశం ఇప్పటికీ చౌదరి గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ మాట చెప్తాను, ఇప్పటికీ అట్లాంటి అభ్యంతరకరమైన పోస్టులని డిలీట్ చేయాలి, ట్విట్టర్లో కానీ ఇంకితర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ. ఏమంటారు సార్? ముందుగా నాకు అవకాశం ఇచ్చిన నైన్టీన్ యజమాన్యానికి, అలాగే ప్యానల్లో ఉన్నటువంటి మీకు, ప్యానల్లో ఉన్న నాయకులందరికీ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ మాకైతే మీరు అన్నట్టు పార్టీ నుంచి అయితే మాత్రం మొన్న కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది, అందరూ కూడా చూసి జాగ్రత్తగా మాట్లాడాలని. సార్ డెఫినెట్ గా సార్, ఇప్పుడు ఇంతకుముందు మన అనలిస్ట్ గారు అన్నట్టు ఇప్పుడు వైసీపీ వాళ్ళని టార్గెట్ చేస్తే రేపు టీడీపీ వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఇక్కడ ఒకటి సార్, వైసీపీ వాళ్ళని టార్గెట్ అంతా కాదు సార్. ఇప్పుడు జనసేన పార్టీ దీనికి సపరేట్ గా ఒక ఫండ్ కేటాయించి ఒక బిల్డింగ్ లో పెట్టుకొని ఒక ఆర్గనైజ్డ్ గా పోస్టులు పెడుతున్న వాళ్ళకి జీతాలు ఇవ్వడం అలాంటివి చేస్తే మాత్రం అది జనసేన పార్టీ అయినా, టీడీపీ పార్టీ అయినా, ఇంకొక పార్టీ అయినా ఖచ్చితంగా తప్పే. ఇక్కడ వైఎస్ఆర్సీపీ వీరన్నిటికి కూడా బియాండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, వీళ్ళు సొంత గవర్నమెంట్ నిధులే వాడుకున్నారు. మీరు చూసినట్టయితే ఆ పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ అనే దాంట్లో వాసుదేవ్ రెడ్డి ఎవరైతే ఐ డ్రీమ్ దీనికి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి లేదంటే సోషల్ మీడియా వింగ్ నుంచి వాళ్ళకి అక్కడి నుంచి డేటా వస్తుంది. నిన్న మీరు అన్నట్టు డిఐజీ గారి యొక్క ప్రెస్ మీట్ ఏదైతే మనం చూసామంటే ఇంత దారుణంగా ఉందనిపిస్తుంది. ఒక పోలీస్ అధికారి కూడా వీళ్ళ పెట్టిన పోస్టుల యొక్క సారాంశాన్ని చెప్పడానికి కానీ, ఆ మాటలు చెప్పడానికి కానీ ఆయన 2-3 సార్లు ఇబ్బంది పడ్డారు. నేను ఆ మాటలు చెప్పలేకపోతున్నాను, నేను అది చెప్పడానికి నాకు కూడా ఇబ్బందిగా ఉంది అని చెప్పి. జనరల్ గా రాజకీయ నాయకులు ఫ్రస్ట్రేట్ అవడం కాదు ఇలాంటి పోస్టులు చూసి. నిన్న డిఐజీ గారే ఫారిన్ కంట్రీస్ లో ఉన్నటువంటి సిస్టమ్ తీసుకొచ్చారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారనుకొని చూసుకున్నాం. ఈ రోజు ఎవరికి మాట్లాడడానికి రైట్స్ ఏం లేదు సార్. ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు వచ్చినా కానీ, వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చినా కానీ అసలు చేసిందంతా చేసి ప్రభుత్వంలో ఉంటూ సజ్జల భార్గవ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో 2020 నుంచి చాలా యాక్టివ్ అయిందంట. ఆ తర్వాత చూసినట్టయితే అవినాష్ రెడ్డి గారు డిక్టేట్ చేస్తున్నారని చెప్పి అతను ఎవరో బండి రాఘవారెడ్డి గారి పోస్టులు ఆయన నుంచి వస్తుందంట. అంటే ఒక్కొక్క పోస్టులు సొంతంగా పెట్టచ్చు. ఒక పోస్ట్ ఏమో భార్గవ రెడ్డి గారు చెప్తారు, ఒకరి పోస్ట్ ఏమో అవినాష్ రెడ్డి గారు చెప్తారు.
ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని బాగా తెలియదు సార్. దాదాపు 400 అకౌంట్ల మీద దీని మీద వెళ్తున్నారు. దీని మీద చాలా మందికి వాళ్ళు ఇస్తున్నారు. దీన్ని మనం సోషల్ మీడియా ఫేస్బుక్ వాళ్ళ మీద దాడి 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 అని కాదు సార్. వాళ్ళు వాడిన భాషను, వాళ్ళు తీసుకొచ్చినటువంటి సబ్జెక్టు, వాళ్ళు మనుషుల్ని టార్గెట్ చేసిన విధానమే చూడండి తప్ప ఎందుకు. ఇప్పుడు వర్రారెడ్డికి ఎవరైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరి మీద అయితే పోస్ట్ పెడుతున్నారో, ఈ రోజు వైఎస్ఆర్సీపీలో 400 అకౌంట్స్ తీసుకున్నారు. వాళ్ళు ఎవరికైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారితో కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారితో కానీ, లోకేష్ గారితో కానీ మీరంతా ఎవరికి పనిచేశారు? ఒక్క వ్యక్తికి పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వ్యక్తికి, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పైశాచిక ఆనందానికి మీరందరూ కూడా పనిచేశారు తప్ప నిజానికి వీళ్ళందరికీ కూడా అంత అవసరం కూడా లేదు, అంత అవసరం కూడా లేదు. ఈ రోజు రాజకీయ నాయకులు ట్రాప్ లో పడిపోయి, ముఖ్యమంత్రి గారి ట్రాప్ లో పడిపోయి, జిల్లాకి ఒక సోషల్ మీడియా మీరు పెట్టే డెవలప్మెంట్ మీద పోస్టులు పెట్టుకోండి, అది వేరే కథ. కానీ డైరెక్ట్ గా అటాక్ చేయడము, ప్రతి ఒక్కరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, చివరికి వీలైన కొన్ని చోట్ల ఏం చెప్తున్నారు అంటే నా అకౌంట్ వాళ్ళు హ్యాండిల్ చేసేస్తున్నారు, కొన్ని పోస్టులకు నాకు సంబంధం లేదు, వాళ్ళు పెట్టిన పోస్టుల కంటే వీళ్ళ యొక్క పాస్వర్డ్స్, వీళ్ళ యొక్క జీమెయిల్ ఐడి, అకౌంట్స్ ఎవ్రీథింగ్ ఇచ్చి ఒక సిస్టమేటిక్ గా మనుషులు కూర్చోబెట్టి దానికి గవర్నమెంట్ డబ్బులు పే చేస్తా తిట్టమని చెప్పడం అనేది మాత్రం ఈ రోజు చెప్తున్నాను సార్. ఎవ్వరు వైఎస్ఆర్సీపీని వెనకేసుకొచ్చినా, దీన్ని డిఫెండ్ చేసినా వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళే. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ తప్పు జరగలేదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కరెక్ట్ గా చేశారని చెప్పడానికి 1% సార్. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి క్లియర్ గా తెలుస్తుంది కదా. 8,000 నుంచి 15,000 వరకు జీతాలు, వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటా ఉంటారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టండి, ఎవరికి ఇస్తారు సార్ 15,000 రూపాయలు జీతం? తెల్లాలి రాత్రి కష్టపడితే. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీలో అయితే నువ్వు తిడితే డబ్బులా, జనాల మీద పడితే డబ్బులా, రాజకీయ నాయకులు పర్సనల్ గా టార్గెట్ చేసే డబ్బులా? ఇది చాలా చాలా దారుణం సార్. పబ్లిక్ అమౌంట్ ఇదేమైనా వైఎస్ఆర్సీపీ ఫండ్స్ ఇచ్చినారు? వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నిధులు ఇస్తున్నారు. జనం కట్టిన ట్యాక్సుల్ని, పబ్లిక్ కట్టిన ట్యాక్సుల్ని మీరు వాళ్ళ యొక్క జీతం రూపంలో మార్చి వాళ్ళకి జీతాలు ఇస్తూ నాయకులు తిట్టడం కోసం భారతదేశంలో మొట్టమొదటిసారిగా తిట్టితే జీతం ఇస్తారు అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సార్. తిడితే జీతం ఎక్కడ ఉండదు, తిడితే జీతం అనే పదం తీసుకొచ్చారు. ఇది జనసేన పార్టీ వాళ్ళు ఏదో మాకు అవకాశం వచ్చింది కదా అని కాదు సార్. చూసినట్టయితే మీరు ఆ పోస్టులు కానీ, లేకపోతే డిఐజీ గారు ప్రెస్ మీట్, ఎప్పుడైతే మీరు డిబేట్ అన్నారో ఆయన ప్రెస్ మీట్ చూసినప్పుడు అంత ఓపెన్ అయి చెప్పడం మాత్రం చాలా ఆయనకి ఇబ్బందికరంగా. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవ్వరు వెనకేసుకొచ్చినా ఈ రోజు చెప్తాం సార్, నిజానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళ లేకపోతే సోషల్ మీడియాలో ఇలాంటి విశృంఖలత్వానికి పాల్పడే అందరూనా? అంటే ఆ ఫెసిలిటీ కేవలం వైఎస్ఆర్సీపీకే ఇస్తున్నారా? మీ వాళ్ళు ఎవరికి ఉండదా ఒకవేళ ఎవరైనా వైలేట్ చేస్తే? సార్ డెఫినెట్ గా సార్. రేపు మాకు మీరు ఒక మాట, స్వాతి రెడ్డి అని ఒక ఆవిడ ఉంటారు, టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్, చూడండి ఆవిడ భాష చూడండి. ఒక 1000 మంది వర్రా రవీంద్ర రెడ్డిని మిక్సీలో వేసి బయటకు తీస్తే ఒక స్వాతి రెడ్డి సార్. స్వాతి రెడ్డినో లేకపోతే స్వాతి చౌదరినో ఎవరు అన్నా కానీ వీళ్ళ వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ జరుగుతుంది సార్. ఇక్కడ నేను చెప్తున్నాను కదా సార్, మా జనసేనలో ఎవరన్నా మాట్లాడినా నేను వాళ్ళు మాట్లాడిన దాంట్లో అర్థం ఉంది అని చెప్పి నేను వెనకేసుకోవస్తే తద్వారా ప్రభుత్వం, తద్వారా పబ్లిక్ లో మీరు ఈ సౌకర్యాన్ని కేవలం వైసీపీకే పరిమితం చేస్తున్నారు, అందరికీ అనే మాట రావట్లేదు ఇందాక నుంచి, అది నేను చూస్తున్నాను. నేను అదే చెప్పాను, అన్ని పార్టీలో చెప్తున్నాను సార్. నేను మా పార్టీకనే చెప్తున్నాను, నేను అందరికీ ఎందుకు తీసుకుంటాను సార్, మీ సవాళ్ళు ఎందుకు తీసుకోవాలా? జనసేన పార్టీలో అలా ఒక ఆర్గనైజ్డ్ గా ఎక్కడో ఒక చోట నుంచి పోస్ట్ వస్తుంది, అది దీని మీద పెట్టాలా? మీ వాళ్ళు ఈ స్థాయిలో పెట్టలేదు రెడ్డి, మీ వాళ్ళు ఈ స్థాయిలో పెట్టలేదు. ఆయన ఊరుకోడు, ఎందుకంటే ఎంబడే సాయంత్రానికల్లా మీకు డిన్నర్ కన్నా ముందే మీకు కడుపు నిండా పెట్టేస్తాడు ఆయన, ఊరుకోడు. అదే సార్ ఆ కంట్రోల్ సార్. అదే సార్ మా సైడ్ నుంచి అది జరుగుతుంది. గత ప్రభుత్వం ఏం జరుగుతుంది సార్, అవినాష్ రెడ్డి గారు డిక్టేట్ చేస్తారంట కొన్ని స్టేట్మెంట్స్. ఆయన డిక్టేట్ చేసినప్పుడు ఆయన బండి రాఘవారెడ్డి రాసుకుంటారండి, రాసుకున్న దాన్ని పోస్ట్ చేస్తారండి. అంటే సునీత గారి మీద, విజయమ్మ మీద, షర్మిల గారి మీద వచ్చిన పోస్ట్ అన్నిటికి కూడా ఎనుకున్న చోటి నడిపించిన వ్యక్తి ఎవర్రా అంటే అవినాష్ రెడ్డి గారు అని చెప్పి వర్రారెడ్డి గారు చెప్పినట్టు నిన్న డిఐజీ గారు మనకు చెప్పిన సందర్భం. ఇది ప్యూర్లీ పర్సనల్ మ్యాటర్, ఇది ఒక పర్సనల్ విషయాలు. సో ఇంత దారుణంగా వాళ్ళు వెళ్ళడం మాత్రం అది ఖచ్చితంగా సార్, దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందో తెలియదు. ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ చౌదరి గారు నిన్న డిఐజీ గారి ప్రెస్ మీట్ చూశారు. అంటే జనరల్గా ఇప్పుడు మన మహేష్ గారు అన్నట్టు ఆఫీసర్స్ కొంచెం భావోద్వేగాలని అణుచుకొని మాట్లాడతారు, అంటే ఆ ఫ్రేమ్లో. కానీ ఆయన మాట్లాడేప్పుడు చెప్పేశారు, విదేశాల్లో అయితే ఉరిశిక్షలు వేస్తారు ఇట్లాంటి నేరాలకి, గల్ఫ్ కంట్రీస్లో అయితే రాళ్లతో కొట్టి చంపుతారు.
అట్లాంటిది ఏమన్నా చట్టం మనం కూడా తయారు చేసుకుంటే బాగుంటుందా? ఒకసారి అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు ఇక. వాసుదేవన్ గారు మొదట మీకు 99 ప్రేక్షకులకి, బీజేపీ నేత కిరణ్ గారికి, అలాగే జనసేన నేత మహేష్ గారికి, అనలిస్ట్ గోపి గారికి నమస్కారాలు. సిగోడే రాష్ట్రంలో సైకోల తత్వం కలిగిన ఒక ఫ్యాక్ట్ నుంచి తయారైన కొంతమంది వ్యక్తులు ఈరోజు సోషల్ మీడియాని భ్రష్టు పట్టించడమే కాకుండా అది తారాస్థాయికి తీసుకెళ్ళిపోయారు. ఎక్కడికి తీసుకెళ్లారంటే, ఒక 5 రోజులుగా మా జిల్లాలో జరిగిన సోషల్ మీడియా పైన మేము కూడా కొన్ని అంశాలు ప్రస్తావించి కేసు పెట్టాం. అందులో కుప్పం నుంచి ఒక అతను కీర్తి రెడ్డి అని ఒక అతను ఉన్నాడు. అతను మాకు పర్సనల్ గా వాట్సాప్ అలాగే కొన్ని అంశాలు వాయిస్ మెసేజ్ పెట్టాం. దాన్ని తీసుకెళ్లి మా అలిపిరి సిఐకి ఇచ్చాం. ఆయన చెవులు మూసేసుకున్నాడు. అరే చంద్రబాబు నాయుడు నీ డాష్, అరే లోకేష్ బాబు నీ భార్య డాష్, నీకు దమ్ముంటే డాష్ చెయ్యి అని చెప్పి ఇన్నర్స్ ఉంటాయండి లోపల లేడీస్కి. ఇన్నర్స్ డిజైన్ చేసి బ్రాహ్మణి గారు కానీ అలాగే భువనేశ్వర్ గారు కానీ కొంతమంది, అంటే చాలా పవన్ కళ్యాణ్ గారు భార్య గారు కానీ కొంతమంది వ్యక్తులని లేడీస్ డ్రెస్ జెంట్స్ డ్రెస్ విషయంగా వేసి మార్పింగ్ చేసి మా ఫోటోలు పెట్టి ఫస్ట్ లో ఏదోలే గొప్పలో ఉన్నారని వదిలేసాం. ఈ రీసెంట్ గా మళ్ళీ రిపీట్ చేసేది కాకుండా వార్నింగ్ ఇచ్చాడు మాట. దానికి జగన్మోహన్ రెడ్డి వాయిస్ ట్యాగ్ చేశాడు. ఏమని, 7 సముద్రాలు దాటినా మీ అంతు చూస్తాం, రిటైర్డ్ అయినా సరే పట్టుకొని వచ్చి లోపల వేస్తాం, ఇదేరా మీకు జరిగేదని మాకు వార్నింగ్ ఇచ్చాడు. ఇది తీసుకెళ్లి ఎస్పీ గారికి కన్సల్టెంట్ సిట్ లో ఒక అతను సభ్యుడిగా ఉన్నాడు కిషోర్ గారు అభిషేక స్థాయిలో ఇచ్చాడు. వాళ్ళు చెవులు మూసేసుకున్నారు. ఇంకో మాట అన్నారు సార్, మళ్ళా పోలీసులు నా డాష్ చేస్తారా, ఇల్లే కదా రేపు మాకు చెంచాగాళ్ళు అన్ని డాష్ బీప్లు వేసుకుని తప్ప వినలేము సార్. అవన్నీ ఇంత ఘోరంగా ఇచ్చిన స్క్రిప్ట్ వాళ్ళకి ఇచ్చేది కాకుండా, వాళ్ళు చెవులు మూసుకునేది కాకుండా బిత్తరపోయి ఆయన ఫోన్ చేశారు. ఆయన ఎవరో అనుకొని వాళ్ళు కూడా తిట్టాడు. మళ్ళా పట్టుకొచ్చారు, వాళ్ళు ఏదో కేసు పెడుతున్నారు, ఫార్మాలిటీ చేస్తారు. నేను అనేది ఏంటంటే, షర్మిల గారు వారి సొంత సిస్టర్ అవినాష్ రెడ్డి గారు కావచ్చు, మన జగన్మోహన్ గారు కావచ్చు, ఆవిడకి న్యూడ్ ఫోటోలు పెట్టాడు ఆయన. ఆవిడకి సునీత అనేది పెట్టాడు. ఏం మీకు అంటే మీకు భార్య పిల్లలు ఆడపిల్లలు ఉండరా? నేను సోషల్ మీడియాలో ఎవరు చేసినా తప్పానండి. మా జనసేన ఆ మిత్రులు కావచ్చు, టీడీపీలో కావచ్చు, వైఎస్ఆర్ బీజేపీలో చేస్తారు తెలియదు, కానీ ఎవరు చేసినా తప్పది. సోషల్ మీడియాలో మీకు వాస్తవం తరకు ఉంది, పాపేట మెసేజ్ వచ్చిందని చెప్పి ఏది పడితే రైట్ ఏది పడితే చెప్పడం అనేది 100% తప్పు. తీవ్రంగా ఖండించాలి వాళ్ళు. సోషల్ మీడియా చెప్పడం వల్ల ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు సార్? నా మీద ఇప్పుడు నాకు ప్రభుత్వం పైన పాపం ఉంటే తిట్టండి. గతంలో రంగనాయకం లాంటి వాడు ఏదో పోస్ట్ షేర్ చేస్తే ఎందుకు మీరు 90 ఏళ్ళ అంత వయసు జైల్లో పెట్టారు. అది తప్పు కదా. ఇప్పుడు ఎందుకు ఇచ్చారు మీకు సోషల్ మీడియాలో ఫ్రీడమ్? మంచి సూచనలు చేయండి, తప్పు అయితే విమర్శించండి. అంతేగాని ఇంట్లో ఆడపిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని, మనవరాళ్ళని తీసుకొచ్చి మార్ఫింగ్ చేసి, సార్ మీకు తెలీదు, ఒక ఫోటో చూసి అప్పుడే ఆడ చింపేశాడు ఒక అధికారి. చాలా నిశ్చయంగా ఉంది. ఇంత భయంకరమైన ఒక 20 పేజీలు మేము ఫోటోలను డ్రా చేసి మొత్తం ప్రింట్ చేసి ఇస్తే పోలీసులు చూడలేకపోయినారు. కానీ ఉన్న వ్యవహారం ఏంటంటే, దీనికి వెనకాల ఆయన చెప్పింది ఏంటంటే, చిత్తూరు జిల్లా కన్వీనర్, అంటే చిత్తూరు సోషల్ మీడియా కన్వీనర్ కి నెలకు 30 లక్షలు పడుతుందంట. ఆ 30 లక్షలు ఎవరైతే అక్యూస్టులు ఉన్నారో వాళ్ళ జీతాల కింద వస్తాడంట. మొత్తం ఆన్ రికార్డ్ మా సిఎస్ స్థాయి అధికారి చెప్పిన వ్యక్తి పట్టుమని. ఇట్లా ఐఎన్పిఎన్ నుంచి, డిజిటల్ కార్పొరేషన్ నుంచి, ఇలాగా మన ఇది ఉంది కదా ఐబీ ఫైబర్ గ్రిడ్ నుంచి నిధులు డ్రా చేసి, ప్రభుత్వ నిధులు డ్రా చేసి ప్రభుత్వంలో ఉన్న అధికారులు తిడితే జీతాలు ఇస్తారు. దానికి జిల్లాకు 30 లక్షలు కేటాయించారు. మీరు అన్నట్టు 400 అకౌంట్లు, 34 మంది 50 మంది సభ్యులు, అన్నగూడెంలో ఒక నియంతృత్వం కలిగిన సంస్థ, సజ్జల భార్గవ్ అనే వ్యక్తి నుంచి వస్తున్నటువంటి సమాచారం ఎప్పటికప్పుడు డీకోడ్ చేసుకుంటూ తిరుమల మీద పెట్టారు, సొంత చెల్లెల మీద పెట్టారు, దేవుడి మీద పెట్టారు, రాజకీయ నాయకుల మీద పెట్టారు. సార్ మేమే కాదు సార్, ఏ పార్టీ పెట్టినా 100 రూపాయలు తప్పు. ఇది మంచి సమంజసమైన వ్యవహారం కాదు. మీకు విమర్శించాలంటే బెదిరిపడినట్టు చెప్పండి. ఇప్పుడు మేము అసెంబ్లీకి రామని చెప్పి జగన్మోహన్ గారు అన్నారు. ఆయన అభిప్రాయం అది, ఆయన చెప్పుకున్నాడు. ప్రజలు తెలిపిస్తారు కదా, ఏమైనా ఎమ్మెల్యే గెలిపించావు, నువ్వు మాకు కలిసి పులివెందుల సమస్యలు పట్టించుకోంటే అది రేపు జనానికి సమాధానం చెప్పడం ఆయనది. అట్లా సోషల్ మీడియాలో దీన్ని పూర్తిగా విషనాగుల సంస్కృతి అయిపోయి విషం జిమ్ముతూ, అసలు తెలిస్తే ఆ ఫోటోలు తెలిస్తే ఇంట్లో వాళ్ళు కానీ మనం కానీ చూడలేమండి. మరి మహిళలు ఏ విధంగా చూడాలి? పిల్లలు ఏమన్నా స్క్రోల్ చేస్తుంటే చూసిన బొమ్మలు చూసి ఏం కావాలి? ఇవన్నీ నిజంగా చెప్పాలంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం?
ఈ దుర్మార్గమైన సంస్కృతిలోకి మనం చొచ్చింపబడుతుంటే దీన్ని ప్రజలకు చెప్పాల్సింది అవేర్నెస్ చేయాల్సిందో లేదు. చౌదరి గారు మనం మీద మనం ఎవరు చేస్తే తప్పు కదా. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ వాస్తవాలు. ఇప్పుడు అదే సందర్భంలో భారతిరెడ్డి గారి మీద, షర్మిలారెడ్డి గారి మీద లోగడ మీ సోషల్ మీడియాలో అత్యుత్సాహవంతులు ఉంటారు కదా, వాళ్ళు పెట్టిన ఈ తరహా పోస్టులు, దాని మీద కూడా ఇలాంటి చర్యలే ఉంటాయా మీ ప్రభుత్వంలో? సార్ 100% సార్. నిన్న రజనీ గారు కూడా మాట్లాడినట్టున్నారు. విడుదల రజనీ గారు. ఎస్, ఎవరు సార్, ఎవరైనా సరే సార్, తెలుగుదేశం కావచ్చు, మా బీజేపీ జనసేన మా మిత్రులే కావచ్చు, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉండేవాడు కొంతమంది కావచ్చు, ఇలాంటి తప్పులు చేయదని మేము ఆల్రెడీ డిస్కస్ చేసాం. మా పార్టీ నాయకులు చెప్పేశారు ఇవన్నీ పెట్టద్దండి, ఎందుకంటే మనం యాక్షన్ తీసుకునేటప్పుడు మనం తీసేయాలి కదా. మీరు ఇన్ని చెబుతున్నారు, ముందర మీ వైపు నుంచి మీరు తీసేయాలి కదా. ముందు మీరు జిలేబీ తింటాం మానేస్తే అవతల వాళ్ళకి చెప్పచ్చు, మీరు తీసేయాలి కదా. మంచి మాట చెప్పారు. నిన్ననే సోషల్ మీడియా టీమ్ మీటింగ్ నిన్న మధ్యాహ్నం జరిగింది. కోఆర్డినేట్ చేస్తుంటే జే మాట్లాడాడు. ఆల్రెడీ అన్ని పోస్టులు తీసి మన వార్నింగ్ ఇచ్చాడు. మా జిల్లాలో ఉన్న సోషల్ మీడియా కూడా చెప్పాడు. సో తొందరలో కొన్ని విదేశాల నుంచి అప్లై చేసి కొంతమంది వాళ్ళు కన్సల్ట్ చేస్తున్నారు. ఇటువంటి తప్పు మనం ఒకటి చెప్పేటప్పుడు మనం చేయకూడదు కాబట్టి మనం కూడా తీసేయండి, అలా చేయొద్దని చెప్పి వార్నింగ్ కూడా జరిగింది. రెండు, ఇటువంటి సంస్కృతి మంచి సంస్కృతి కాదు. సోషల్ మీడియా పైన నియంత్రణ అవసరం. ఇది కేంద్ర ప్రభుత్వం ట్రయల్ అంటే తీసుకొని చర్యలు కూడా ఉంది కాబట్టి ఈ రకంగా కూడా కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకుంటే బాగుంటుందని ఒక ఆలోచన. రెండు, ఇటువంటి పోస్టులు పెట్టడం వల్ల మీకు సైకోగానో స్టాటిస్టికల్ గానో మీరు బాగుంటారని మీరు ఆనందపడతారని కానీ ప్రజలు దీన్ని ఆశ్రయించారు సార్. ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా ప్రపంచం, నాట్ ఓన్లీ తిరుపతితో తిరుమల లేదంటే హైదరాబాద్ అమరావతి చూడరు కదా, ప్రపంచం చూస్తా ఉంది. అయ్యో ఆంధ్రాలో తెలుగు వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తారనే మాట మన గౌరవానికి, మన బ్రాండ్ కి మీద దెబ్బతినే విధంగా బిహేవ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఒకసారి పోలీసు వ్యవస్థ కూడా కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, ఆర్జీవి పోసాని కృష్ణమురళి, వీళ్ళిద్దరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. వీళ్ళిద్దరి మీద కూడా కేసులు ఫైల్ అయినాయి 2-3 స్టేషన్స్లో గోదావరి జిల్లాల్లో. ఆర్జీవి అంటే చాలా ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోవడం అవన్నీ మనం చూసాం. ఏమన్నా ఫైల్ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు మనం గత కొన్ని సంవత్సరాలుగా మొత్తుకుంటున్నాం, రాజకీయాల్లో భాష ప్రధానం. భాష అది ఇలాంటి డిబేట్ లో కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, భాష ప్రధానం. విమర్శ ప్రతి విమర్శ ప్రజాస్వామ్యంలో భాగం. ఇది ప్రతి విమర్శ చేయాలి. చేయకపోతే ఎలాగా? సునిశ్చిత విమర్శ చేయండి. అంతేకాదు బూతులు ఎందుకు అంటాం? బూతులు మాట్లాడితే నాకు వ్యూస్ పెరిగిపోతాయి, బూతులు మాట్లాడితే ఆ ఛానల్ 1-10 సార్లు పిలుస్తారు, సోషల్ మీడియా నాకు వ్యూస్ పెడితే అంటే ఇలాగ జీవితం చిత్రమైపోతుంది. ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ బయటకు వచ్చారు. లేడీస్, బోరగడ్డ అనిల్ లేడీస్ కావచ్చు, లేకపోతే రవీందర్ రెడ్డి గారి భార్య కావచ్చు, లేకపోతే ఏంటి రవికిరణ్ గారి భార్య కావచ్చు, ఈ భార్యలందరూ భర్తలందరూ సంజయ్ రాణి గారి భర్తలు కావచ్చు, వీళ్ళందరూ మరి ఆత్మపరిశీలన చేసుకోవాలి. వారి భార్యాభర్తలు ఇటువంటి జుగుప్సాకరమైనటువంటి పోస్టులు పెడుతుంటే సాధారణ ఛానల్ గా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ రోజు ఎందుకు వాళ్ళని నివారించలేదు? ఆ పోస్ట్ వాళ్ళ తల్లిదండ్రులు చూపించగలరా? నా భర్త ఇలా పోస్ట్ చేశారమ్మా బాగుందని వాళ్ళ అమ్మకు చూపించగలరా? వాళ్ళు వెళ్ళామని ఆ రోజు ఎందుకు ఆపలేదు? ఏదైనా సరే ఇది సమాజంలో పెడుద్రోవ, ఒక తప్పుదో పట్టేస్తుందండి. దీన్ని కరెక్ట్ చేయవలసిన అవసరం ఉంది. నిన్న డిఐజీ డాక్టర్ ప్రవీణ్ గారు చాలా స్పష్టంగా అనేకమైన సంచలన విషయాలు చెప్పారు. ఈ మొత్తానికి ఇప్పుడు అన్ని పార్టీలకి వ్యవస్థీకృతంగా సోషల్ మీడియా వేదికలు ఉంటాయండి. కాకపోతే వైసీపీ పార్టీలో ఇటువంటి బూతు పురాణాలకి తెరదీసేటటువంటి వ్యక్తులు కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం సజ్జల భార్గవ్ రెడ్డి గారు, లేకపోతే దానికి కో దర్శకత్వం వహిస్తున్నటువంటి అర్జున్ రెడ్డి గారు, లేకపోతే కో దర్శకురాలైనటువంటి సుమారెడ్డి గారు పేరు చెప్పారు డిఐజీ గారు. దీనికి కింద యాక్టింగ్ చేసే వాళ్ళు 130 మంది జిల్లాల వారీగా కన్వీనర్లు, కోర్ కన్వీనర్లు, వాళ్ళ ఆధ్వర్యంలో 400 సోషల్ మీడియా అకౌంట్లు, 40 యూట్యూబ్ ఛానళ్లు, దానిలో ప్రత్యేక పాత్రదారుల శ్రీరెడ్డి గారు, లేకపోతే పిడివి జాలీ గారు, ఎన్ని ఆయన పోసగొట్టినట్టు ఒక వ్యవస్థీకృతంగా చేసినటువంటి క్రైమ్. దీన్నే బిఎన్ఎస్ చట్టంలో, భారతీయ బిఎన్ఎస్ కొత్తగా న్యాయ సంహిత చట్టంలో సెక్షన్ 111 ఉంది. సైబర్ క్రైమ్, వ్యవస్థీకృత సైబర్ క్రైమ్ కి సెక్షన్ 111. దాని ఆధారంగా తక్కువ 5 ఏళ్ళు జైలు శిక్ష, ఎక్కువగా జీవితకాలం జైలు శిక్ష, అత్యంత సీరియస్ గా తీసుకునే సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ లో ఉంది. వ్యవస్థీకృతంగా దీనికి వాడుకున్న నిధులేంటి? ప్రజలు కట్టిన పన్నుల్ని ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అని, ఏపీ మీడియా కార్పొరేషన్ పెట్టి దాని నుంచి మీరు 8,000, 10,000, 15,000 జీతాల రూపాయలు ఇచ్చారని డిఐజీ గారు చెప్తున్నారు. దాన్ని అతను ఒప్పుకున్నాడు. వర్రా రవీందర్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. నా యొక్క అకౌంట్ భార్గవ్ రెడ్డి గారి దగ్గర ఉంది, ఆయనే పోస్ట్ చేస్తారు. కొన్ని ఆయన నాకు చెప్తాను, నేను పోస్ట్ చేస్తాను. కొన్ని అవినాష్ రెడ్డి గారి ద్వారా, పిఏ రాఘవరెడ్డి గారి ద్వారా వచ్చినాయి, నేను పోస్ట్ చేశాను. చెన్లారెడ్డి గారి మీద పోస్ట్ చేసింది నా వ్యక్తిగతం కాదు, రాఘవరెడ్డి గారు చెప్పారు. రాఘవరెడ్డి గారికి వైఎస్ అవినాష్ రెడ్డి చెప్తూ చాలాసార్లు విన్నాను. మరి మీరందరూ విచారించాలి కదా.
ఏ రకంగా రాఘవరెడ్డి గారి గురించి నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ అవినాష్ రెడ్డి గారు నా కుటుంబ సభ్యుడు, నా తమ్ముడు రాఘవరెడ్డి ప్రతిరోజు పోలీసులో కాంటాక్ట్ లో ఉంటాడు, అతన్ని మీరు చేస్తారా అన్నారు. మరి ఈ రోజు కాంటాక్ట్ లోకి వెళ్ళమనండి. రాఘవరెడ్డి గారి కాంటాక్ట్ ఎత్తుకుతున్నారంట పోలీసులు, మరి చెప్తున్నారు, సమాచారం వస్తుంది. వెళ్ళండి, వీళ్ళు చెప్పమనండి. ఏ రకంగా మీరు ఒక ఆర్గనైజర్ గా పైనుంచి కింద వరకు సజ్జల భార్గవరెడ్డి గారి నుంచి మొదలు పెడితే కింద వరకు ఏ రకంగా ఆర్గనైజర్ గా బూత్ పురాణం ఇప్పుడు ఏ పార్టీ కన్నా ఉంటదండి. కాకపోతే ఏ రకంగా ఉంటది, వాళ్ళ ప్రభుత్వం చేసిన మంచి పనుల మీద మీరు సోషల్ మీడియాలో పెట్టండి, లేకపోతే విమర్శ ఇలాగా చెయ్యండి అని అంటే సహజం. ఏ పార్టీ కన్నా ఉంటది. వీళ్ళేంటి పార్టీ ముసుగులో ప్రజల సొమ్ములు వాడుకుంటూ బూత్ పురాణాలు, పార్టీ ముసుగులో, అది అఫీషియల్ గవర్నమెంట్ అకౌంట్ కాదు, పార్టీ ముసుగులో ప్రజల కంటే పన్నులు వాడుకుంటూ ఈ బూత్ పురాణాలు, మార్ఫింగ్లు, వీడియోలు, ఫోటోలు ఏ రకంగా పెడతారండి? పెట్టేసి ఈ రోజు దాన్ని వ్యవస్థీకృత ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరేంటంటే చిన్న చేపల్ని పట్టుకుంటున్నారు. రవికిరణ్ గారు చిన్న చేపల్ని పట్టుకుంటున్నారు. వర్రా రవీందర్ రెడ్డి, రవికిరణ్, ఇంటూరి రవికిరణ్ వీళ్ళు కాదు. సజ్జల భార్గవ విషయంలో ప్రభుత్వ వైఖరి ఏంటి? ఎందుకని ఆయన్ని క్యాచ్ చేయలేకపోతున్నారు? ఇంకా ఏం మొహమాటాలు అడ్డొస్తున్నాయి? మా ప్రభుత్వం దేవన్న చెప్పారు, ఇక్కడ కక్ష సాధింపు మా ప్రభుత్వ విధానం కాదు, చట్టం తను తీసుకుపోతుంది. ఈరోజు కొన్ని ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను. గుడివాడలో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి అసభ్యకరమైనటువంటి అశ్లీల ఫోటోలు పోస్ట్ చేశాడు. అతని మీద ఫిర్యాదు వచ్చింది. అతను పట్టుకొస్తే అతను వైసీపీ కార్యకర్త, కాజా బాబా పేరు. అతను విచారణలో చెప్పాడు, నా ఫోటో నేను చేసింది కాదు, సజ్జల భార్గవరెడ్డి గారు పంపించారు, పోస్ట్ చేయమంటే చేశాను. ఇప్పుడు ఆ కేసులో సజ్జల భార్గవరెడ్డి A1 గా చేర్చారు. ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి నిన్న ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ రోజు విచారణ వస్తుంది, జస్టిస్ కృపాసాగర్ గారి దగ్గర విచారణకు వస్తుంది. అంటే ఇక్కడ అంటే ఏది లేకుండా వెళ్ళి సజ్జల భార్గవరెడ్డి పట్టుకొచ్చేస్తే మీలాంటి పెద్దలే అడుగుతారు, అది గోపి గారు అని అడుగుతారు, ఏ రకంగా టార్గెట్ చేస్తారు, ఏ ఆధారం ఉన్నాయి, ఎవరు చెప్తారని. ఇప్పుడు మా ఉద్దేశం టార్గెట్ చేయడం కాదు, అక్కడ వ్యక్తుల యొక్క విచారణలో భాగంగా ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డి అతను విచారణలో చెప్పాడు, అతను చెప్పిన విషయాలు DIG గారు చెప్పారు. ఏ రకంగా సజ్జల భార్గవరెడ్డి ఆర్గనైజ్డ్ క్రైమ్ నిర్వహించి అంతకు ముందు లేదు, అంతకుముందు ఇంకో రెడ్డి గారు ఎవరు ఉండరు, అంతకుముందు లేదు, ఇది బట్టి అతను వచ్చాక బయటపడిందని ఆయన చెప్పిన విషయం చెప్పారు. ఇక్కడ ఎవరిని టార్గెట్ చేయడం కాదు. ఈ రోజు సజ్జల భార్గవరెడ్డి గారు A1 గా ఉన్నారు, ఆయన హైకోర్టుకి ముందస్తు బిల్లుకి వెళ్తున్నారు. రేపు మళ్ళా సునీతారెడ్డి గారిని అడిగారు DIG గారు, అమ్మ మీరు వచ్చి కడపలో కనుక ఫిర్యాదు చేస్తే నేను ఆ విషయం కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, అవినాష్ రెడ్డి గారి పాత్ర ఏంటి, రాఘవరెడ్డి గారి పాత్ర ఏంటి, ఇంకెవరి పాత్ర విచారణ చేస్తా అంటున్నాం. అంటే మీరు కంప్లైంట్ అయిపోతే మీరు విచారణ చేయమంటున్నారు. వీళ్ళు టార్గెట్ లేదు కదా. ఆ ప్రభుత్వం టార్గెట్ చేయదలుచుకుంటే ఎలా పడా చేస్తే నేను టార్గెట్ అంటల్లా. ఇన్ని ఆధారాలు ఉన్న తర్వాత కూడా ఎందుకు జాప్యం, ఇంకా ఎందుకు వేట మొదలెట్లేదండి? ఒకసారి గోపి గారి దగ్గరికి వెళ్దాం. గోపి గారు, ఇన్ని ఆధారాలు ఉన్నాయి, భార్గవ పరిస్థితి, దాని వెనకాల సజ్జల భార్గవ గారు ఉన్నారు, మరి ఆయన మీద ఎందుకని ఇనిషియేట్ చేయలేకపోతున్నారు ఇది ఈ ప్రభుత్వం? అండ్ రెండోది ఇంకో సమాచారం ఏంటంటే పోలీసులు ఇంకా డిస్క్లోజ్ చేయనిది దాదాపు 400 మార్ఫింగ్ వీడియోలు ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఎట్ టు బి పోస్టెడ్ అట. మరి ఈ హడావుడి వల్ల అన్నీ ఆపేశారట. దాన్ని ప్రస్తుతం ఆ హార్డ్ డిస్క్ని ధ్వంసం చేసే కార్యక్రమం ఒకటి చేయబోతున్నారు అని. కానీ ఆల్రెడీ దాని కాపీలు కూడా వెళ్ళిపోయినాయట బయట మార్కెట్లో, పోలీసుల దగ్గర అయితే సమాచారం ఉంది. సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా నడిచింది, ఇది అందరికీ తెలుసు. 2020 నుంచి సజ్జల భార్గవరెడ్డి బహుశా వచ్చినట్టున్నాడు, వచ్చినప్పటి నుంచి జరిగినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు సోషల్ మీడియా మీటింగ్లు సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలో తాడేపల్లిలో 2-3 సార్లు పెట్టారు, చేసుకున్నారు. అది వాళ్ళకి ఇందాక రవికిరణ్ గారు చెప్పినట్టుగా జీతాలు డిజిటల్ కార్పొరేషన్ నుంచి INPR నుంచి వెళ్ళాయి, అంతవరకు అయితే కరెక్ట్ జరిగింది. అయితే ఈ జాడ్యం ఏదైతే ఉందో పక్క వాళ్ళని వ్యక్తిత్వ హననం చేయడము, మార్ఫింగ్లు చేసి పెట్టడము, ఇవన్నీ అయితే మంచివి కాదు. అవి దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇకపోతే సజ్జల భార్గవని అరెస్ట్ చేయాలి, కేసులు పెడతారు. ఒక్కొక్కటి కింద నుంచి స్లోగా మొదలైంది, ఒక చోట ఎక్కడో తీగ పట్టుకున్నారు, డొక్కంతా కదులుతుంది, పెడతారు. ఈ 5 ఏళ్ళు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని టార్గెట్ చేస్తారు. కానీ ఇందాక మీరు అడిగినట్టుగా, వాసుదేవన్ గారు మీరు అడిగినట్టుగా, ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా వాళ్ళ సంగతి ఏంటి? దాంట్లో ఉన్న ఇప్పుడు ఇందాక అమ్మాయి ఎవరో చెప్పారు, స్వాతిరెడ్డి. సో ఇట్లాంటి వాళ్ళ సంగతి ఏంటి? అజయ్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు,
వాళ్ళు అవి కూడా మీరు చేసుకోవాలి. చౌదరి గారు అన్నారు మేము కూడా కంట్రోల్ చేస్తామని, బట్ మీరు కూడా పోస్టులు తీసేయాలి, అవి కూడా డిలీట్ చేయించుకునే ఏర్పాట్లు చేసుకుంటే అప్పుడు ఈ ప్రభుత్వం తీసుకునే చర్యల మీద ఒక విశ్వాసం వస్తుంది. అటువైపే కాదు, ఆ ఒక్క వైపే కాదు. లేకపోతే ఊరికే టీడీపీ జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు వదిలేసి వాళ్ళ కాపాడుకుంటూ వీళ్ళనే పెట్టుకుంటే, వైసీపీ వాళ్ళని పెడితే ఇది పొలిటికల్ టార్గెటింగ్గానే జనం చూసే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి మెసేజ్ రాకుండా ఉండాలంటే మీరు ఇటువైపు నుంచి కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి. అది తప్పదు. సజ్జల భార్గవ రెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, అందులో డౌటే లేదు, అనుమానమే లేదు. ఇవాళ అయితే రేపు లేకపోతే ఎల్లుండి ఎప్పుడు, కానీ త్వరలోనే అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఒక ఆర్గనైజ్డ్గా నడిపించింది సజ్జల భార్గవ రెడ్డి. కాబట్టి సజ్జల భార్గవ రెడ్డి మీద ఖచ్చితమైన చర్యలే ఉంటాయి, ఖచ్చితంగా కఠినమైన చర్యలే ఉంటాయి, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అందులో. మెరుపుల్ మహేష్ గారు, దాదాపు 400 వీడియోలు అండి, ఇంకా అంటే వెలుగు చూడని వీడియోలు ఇంకా వాళ్ళు పోస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే ఈ ప్రమాదం కూడా ఉంది. ఎలాగో ఇంత జరుగుతోంది కదా, అవి కూడా వేరే వాళ్ళ ద్వారా పోస్ట్ చేయించే కార్యక్రమం కూడా జరుగుతోంది. ఏది ఇంత గందరగోళం నడుస్తున్నా ఎవరికి వాళ్ళు ఏంటంటే శుద్ధపూసల మాదిరి క్లెయిమ్ చేసుకోవటం, వాళ్ళ భార్యలు మీడియా ముందుకు వచ్చేసి నా భర్తకి ఏమన్నా జరిగితే డీజీపీ గారిదే బాధ్యత, చంద్రబాబు గారిదే బాధ్యత, ఇంకా వాళ్ళిద్దరికి ఇదే పని, డీజీపీ గారికి చంద్రబాబు గారికి వాళ్ళ భర్తలను వేధించడం, ఇలా మాట్లాడుతున్నారు. మ్యూట్లో ఉన్నారు సార్. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పటికే సార్ నాకు తెలిసి నిన్నటి వరకు మీరు చూసినట్టయితే ఇది నియోజకవర్గ లెవెల్లో సోషల్ మీడియా కన్వీనరు అతన్ని పట్టుకున్నప్పుడు అతను క్లియర్ గా చెప్పేది ఏంటంటే నాకు డిస్ట్రిక్ట్ కన్వీనర్ నాకు పోస్ట్ చేయమన్నాడని చెప్పి డిస్ట్రిక్ట్ కన్వీనర్ మీదకి వేయడం. ఆ తర్వాత వీళ్ళకి రీజనల్ గా ఒక కన్వీనర్ ఉన్నారు, ఒకవేళ రాయలసీమకి అయితే ఎన్సీ, సో వాళ్ళు టార్గెట్ అవుతున్నారు. ఆ తర్వాత స్టేట్ లెవెల్లో ఒక టార్గెట్ అవుతుంది. సో మీరు నిన్న చూసినట్టు దాదాపు 27 నుంచి 30 పోలీస్ స్టేషన్ లో ఆంధ్ర రాష్ట్ర వివిధ ప్రాంతాల్లో A1 గా సజ్జల భార్గవ రెడ్డి గారిని మెన్షన్ చేయడం జరిగింది, పెట్టడం జరిగింది. సో డెఫినెట్ గా వెనక్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే నా నుంచి నేను తప్పించుకోవడంలో నా పైన ఉన్నప్పుడు ఎలాగో అది ఆ లైన్ కదులుతుంది. ఆ విషయంగా తీసుకున్నట్టయితే సజ్జల భార్గవ రెడ్డి అనేది డెఫినెట్ గా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు క్లియర్ తెలుస్తుంది ఇక్కడ. సో సజ్జల భార్గవ రెడ్డి గారిని ప్రభుత్వం వదిలేస్తుందా, అరెస్ట్ చేస్తుందా, ఇప్పుడే చేస్తుందా అని మనం చూస్తారు. విత్ ఇన్ ఏ షార్ట్ నోట్, అది ఎక్కువ రోజులు పని లేదు, నాకు తెలిసి ఒక 4-5 రోజుల్లోనే మీకు సజ్జల భార్గవ రెడ్డి గారి యొక్క ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఆయన ద్వారా జరిగింది. సోషల్ మాకు అవకాశాలు కూడా ఎక్కువ వచ్చినాయి, ఇంకా ఎక్కువ మంది ఉంటే తీసుకురండి పెడదాం అనేది ఒక ఎంకరేజ్మెంట్ కూడా జరిగింది. సో ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా వాళ్ళందరినీ కూడా వర్క్ ప్లేస్ చేయడం జరిగింది, కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కట్టిన పనులతో. ఇది అగైన్ చెప్తున్నాను సార్, టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు వాళ్ళు మాట్లాడితే వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నప్పుడు డెఫినెట్ గా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మనం వాళ్ళని టార్గెట్ చేస్తా ఉన్నప్పుడు మా వాళ్ళు ఎవరు మాట్లాడినా కానీ డెఫినెట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. తీసుకోకేం కాదు, లేకపోతే క్రెడిబిలిటీ ఉండదు. ఇప్పుడు మేము మాట్లాడి వాళ్ళని టార్గెట్ చేసి మేము అలాగే బూత్ పోస్టులు పెడితే మమ్మల్ని విస్మరించారు. ఈవెన్ ఈ రోజు అందరం కూడా సోషల్ మీడియా వేదికగా అని మాట్లాడేటప్పుడు నిజానికి ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఇంకా ఎక్కువ క్రెడిబిలిటీని లేకపోతే ఎక్కువ జాగ్రత్తగా వాళ్ళు ఖచ్చితంగా బిహేవ్ చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చేస్తారు. ఎలా పడితే అలా మాట్లాడడానికి కుదరదు. ఇక్కడ ఒకటి సార్, సోషల్ మీడియాలో మీరు చూసినట్టయితే మొన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే రిటైర్డ్ అయ్యారు చంద్రచూడ్ గారు కూడా, మీరు ఆ యొక్క రిటైర్మెంట్ స్పీచ్ లో కూడా ఆయన కూడా బాధపడ్డాడు. ఏమన్నానంటే ఎక్కువ ట్రోల్ అయ్యాను నేను ఈ యొక్క నా టెన్యూర్ లో, ఏ చీఫ్ జస్టిస్ కూడా ఇంత ట్రోల్ అయ్యిండారు యాక్చువల్ గా, కానీ నేను ఎక్కువ ట్రోల్ అయ్యాను, బట్ పర్లేదు నేను కొంతవరకు దాని నుంచి బాధపడినా కానీ అది మామూలే అనుకుని. అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నుంచి ఎవరిని కూడా సోషల్ మీడియా అనే దాని మీద ఒక క్లచెస్ ఎక్కడ లేదు సార్. ఎలా పడితే అలా వెళ్ళిపోతున్నారు, మాట్లాడచ్చు కదా అని చెప్పి ఎలా పడితే అలా టార్గెట్ చేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని కూడా వేరే పదాలతో పెట్టి మాట్లాడతారు, అవన్నీ కూడా రాంగ్. సో రాహుల్ గాంధీ గారిని మాట్లాడినా, ప్రధానమంత్రి గారిని మాట్లాడినా ఇది కంట్రోల్ ఉంటుంది సార్. ఈ సోషల్ మీడియా ఒక బ్యూటీ ఏంట్రా అంటే మనం పట్టుకోవడం చాలా కష్టం. సోషల్ మీడియా నా పేరు మీద వేరే వాడు ఎవడో పెట్టుకుంటాడు. మీరు చూడండి, వర్రా రవీంద్ర రెడ్డి కొడితే మీకు ఫేస్బుక్ లో మోర్ దెన్ ఒక 20-30 మందిని చూపిస్తారు వర్రా రవీంద్ర రెడ్డి అంటే. ఏ వర్రా రవీంద్ర రెడ్డిని పట్టుకోవడమే చాలా పెద్ద కష్టం. అందులో ఎవరు పెట్టాడు, ఎవరి నుంచి పెట్టిస్తున్నారు
అసలు మన సోషల్ అకౌంట్స్ డీటెయిల్స్ పక్క పార్టీ వాళ్ళకి ఇవ్వడం ఏంటి సార్? వాడు ఏం పెడతాడు, దానివల్ల మనకి ఏం ప్రాబ్లం వస్తుంది? కిరణ్ అన్నట్టు మా వైపు వచ్చి బాధపడుతున్నారు. మన బోరగడని గారి వైపు కానీ, లేకపోతే ఈ రోజు తీసుకున్న వైపు కానీ, ఇంకా చాలా మంది వైపులు బయట వస్తారు. మన భర్త ఏ పని చేస్తున్నారు, మన కొడుకు ఏ పని చేస్తున్నారు, మన తండ్రి ఏం పని చేస్తున్నారు అనే ప్రశ్న ప్రతి ఇంట్లో పడాలి సార్. నీకు డబ్బులు వస్తుందంటే ఎలా వస్తుంది, నీకు ఎందుకు వస్తుంది డబ్బులు, నువ్వు ఏం పని చేస్తాను, నువ్వు ఏం పని చేయకుండా ఫోన్ లో డబ్బులు వస్తుందంటే మనం ఏమైనా స్టాక్ మార్కెట్ అని చెప్తాను. రైట్ చౌదరి గారు 400 వీడియోలు ఉన్నాయండి ఇంకా, అంటే ఎట్ టు బి పోస్టెడ్ వాళ్ళ దగ్గర. హార్డ్ డిస్క్ అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అది ఇంకా బయట, అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారే చెవులు మూసేసుకున్నారు మీరు వెళ్ళినప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి ఆఫీసర్స్ అని. చెవులు కాదు, కళ్ళు కూడా మూసుకొని అసలు అర్జెంటుగా వాటిని డిస్మాంటిల్ చేసేయాలనే పరిస్థితుల్లో పద్ధతిలో ఉన్నాయి. ఈ టోటల్ ఎపిసోడ్ కి ఆదర్శవంతమైన పురుషులు కొంతమంది ఉన్నారు సార్. కోరంట్ల మాధవ్, విజయసాయి రెడ్డి గారు, అంబటి, అవంతి శ్రీనివాసు, దువార్ శ్రీనివాసు, అనంతబాబు లాంటి వాళ్ళు ఫోర్న్ స్టార్స్ ఉన్నారు వాళ్ళ పార్టీలు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఏమైనా వీడియోలు తీసుకోవడం నాకు అర్థం తలకాయలు మార్చి. సో ఈ విశ్వ సంస్కృతిని ఎవరు ప్రవేశపెట్టినా తీవ్రంగా ఖండించాలి. ఆక్షేపణ ఏం కాదు ఇది. ఖచ్చితంగా దీన్ని పూర్తి స్థాయిలో ఉక్కుపాతంతో తొక్కే ఈ దుర్మార్గమైన సంస్కృతి ఆడపిల్లల మీద, అదే ఇంట్లో వాళ్ళ మీద, భార్యల మీద చూపించడం కరెక్ట్ కాదు. మీరు ఒక మాట ప్రశ్నించారు, అందరూ ఉత్తమ పతివ్రత లేనప్పుడు భార్య వచ్చి బయటకు వచ్చి మైక్ తీసుకుని మాట్లాడుతుంటే నా భర్తను అన్యాయం చేస్తానని, ఇదే అమ్మాయి ఇంకొక ఆడదాని మీద ఈ విధంగా పోస్ట్ పెడితే ఆ రోజు భర్తను ఎందుకు నివేదించ, ఇలాంటి పని చేయొద్దని ఎందుకు ఖండించలేదు? పైగా ప్రభుత్వ ధనంతో ప్రభుత్వ అధికారులు తినడం, ఇది ఎలా వెళ్ళిపోయిందంటే అదొక సిస్టమేటికల్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక క్రెడిబిలిటీ చేసి జిల్లాకు కన్వీనర్ అని చెప్పి, రీజనల్ కన్వీనర్, స్టేట్ కన్వీనర్ పేర్లు పెట్టేసి ఒక మీటింగ్ పెట్టి పూర్తి స్థాయిలో నానక్రమగాడం చేస్తున్న డైరెక్షన్ చూస్తా ఉంటే ఇది చాలా విసంస్కృతి సార్. ఇది సమాజానికి చాలా చెడ్డపేరు తెచ్చేది కాకుండా పార్టీలకి వ్యక్తిగతంగా కూడా వాళ్ళ యొక్క స్వేచ్ఛను హరించిన విధంగా దుర్మార్గంగా బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి ఇది నిజంగానే సోషల్ మీడియా జరిగిన దుర్మార్గం చర్యను ఖండించాలి. మీరు అన్నట్టే వేరే దేశాలు అయితే ఆ అధికారులు చెప్పినట్టు కాల్ చేయడం, ఊరేయడమో లేదంటే నరికేయడమో చేస్తారు. ఎంత దుర్మార్గమైన చర్యలు ఇవి. కాబట్టి ఇటువంటి సైకోతత్వం కలిగిన ఈ పేటిఎం బ్యాచ్ అంతా కూడా తక్షణమే చర్యలు తీసుకొని ఇటువంటి సంస్కృతి సోషల్ మీడియా రాకుండా చూసుకోవాలి. పైగా మేము ఒకరు చెప్పేమో మేము కూడా ఆదర్శంగా ఉండాలి. మా పార్టీ నాయకులు కూడా అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తాం, దయచేసి ఇలాంటి పోస్టులు సమాజం చిదరించే విధంగా ఉండే పోస్టులు పెట్టద్దని చెప్పి ఆల్రెడీ చెప్పాం. మేము కూడా మీ ద్వారా చెప్తున్నాం. ఇంకో విషయం కూడా లాస్ట్ లో, మా పార్టీ అధికారంలోకి వచ్చింది, మా ముందున్న టాస్క్లు వేరు. మేము రాష్ట్ర అభివృద్ధి చేసుకోవాలి, అమరావతి నిర్మాణం, పోలవరం, అదేవిధంగా జోన్, అనేక అంశాలపైన మా పెద్ద భారీ టాస్క్లు 164 మంది ఎమ్మెల్యేలు గెలిపించి మా మీద బాధ్యతలు పెట్టారు. దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకోరు మాట్లాడడానికి టైం అంతా వేస్ట్ చేసి, డబ్బులు వేస్ట్ చేసి అనవసరంగా కేసులు వెళ్ళదని చెప్పి పోస్టులు పెట్టద్దన్నారు, ఉన్నవి డిలీట్ చేస్తున్నారా లేదా అది చెప్పండి. లేదు సార్, చేశారు సార్. ఇదే మీరు చెప్పిన చూపించిన ఇంకా ఉన్నాయి, చూపించిన నా దగ్గర ఇంకా ఉంటే మాత్రం మా దురదృష్టం, ఎందుకంటే వల్ల చెప్తున్నాం తప్పది. స్వాతిరెడ్డి గారి మీద అయితే ఏకంగా ఫోన్ స్టార్ రకాలు ఎడిట్ చేసి అది కూడా చాలా బాధ కలిగించింది. ఒక ఆడబిడ్డ అమ్మాయి పెళ్లి కూడా కాలేదు, ఎడనో ఉన్నాయి, ఏ దేశంలో ఉన్నాయి, తిట్టండి కానీ ఇట్లాంటి పోస్టులు చేయడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా బాధపడతారో నాకు తెలుసు. మనకు కూడా ఆడపిల్లలు ఉన్నారు, భార్యలు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరిని కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేసి